అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య రాజనాల. ఫైనలీ తిరుపతి రీచ్ అయిపోయాము. నా ప్రీవియస్ వ్లాగ్ ఆల్రెడీ మీరు చూసుంటారు కదా, సో మేము రీచ్ అయిపోయాము. ఇప్పుడు తిరుత్తని వెళ్తున్నాము. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది, మురుగన్ టెంపుల్. అక్కడికి వెళ్తున్నాము ఫస్ట్ అయితే. ఫుడ్ కోసం ఏదో కొనుక్కుందాం స్నాక్స్ అని డ్రైవర్ కార్ ఆపితే ఇదే మురుగన్ టెంపుల్ అనుకుంటున్నాను నేను. మా ఆయన కొనుక్కుని తెచ్చుకున్నాడు. ఇంట్లో ఫుడ్ చేసి ఇస్తామన్నా కూడా మా లాంటి వాళ్ళు కొంతమంది తెచ్చుకోరు. తెచ్చుకొని వాళ్ళకి ఏమైతుందంటే దారిలో కూడా ఏం దొరకవు. ఆ రోజంతా కడుపు మార్చుకుంటారు అనమాట. జరిగింది ఇప్పుడు అదే జరుగుతుంది. తిరుత్తని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మొత్తం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 6 ఇల్లులు నివాసాలు అంటారు అన్నమాట. అడోబ్స్ అంటారు ఇంగ్లీష్లో. 6 ఉన్నాయి మొత్తము. అందులో ఇప్పుడు మేము వెళ్ళేది ఒకటి అనమాట. 1 ఆఫ్ ద 6 ఆయన ఇళ్లల్లో ఒక ఇల్లు అనమాట. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండే ఒక ప్లేస్. మా ఆయన మొత్తం 6 ప్లేసెస్లో ఎక్కువ ఉన్నారనమాట. అందులో ఒకటి ఇది పళని అంటారు, అదొకటి కూడా ఉందన్నమాట. ఈ గుడి కొండ మీద ఉంటుంది. మేము ఘాట్ రోడ్లో వెళ్తున్నాము. కింద నందిని అనే ఒక రివర్ అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. కొండ మీద స్వామి ఉంటారు. టెంపుల్స్లో ఎక్కడా కూడా మీకు ఫోన్స్ ఎలా ఉండట్లేదు అనమాట. అక్కడ డిపాజిట్ చేయొచ్చులే అని చెప్పి తీసుకెళ్తా ఉన్నాము. మెయిన్గా ఇక్కడ ఈ స్వామి టెంపుల్లో మేము ఎక్కువ గమనించింది ఏంటంటే, ఎక్కువ అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు, భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు, ఇక్కడ కొత్తగా అంటే తమిళనాడులో శివశక్తి మాలలు, మనకు ఆంధ్రాలో తెలంగాణలో అంత కనపడవు. ఇక్కడ శివశక్తి మాలని గ్రీన్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారనమాట. అవి కూడా బాగా ఉన్నాయి. నా ప్లాన్ ఏముండిందంటే, మేజర్గా నాకు హాలిడేస్, పొంగల్ హాలిడేస్ ఉన్నాయి కదా అని చెప్పి వెళ్దాం అనుకున్నాము. ఈవెన్ తమిళనాడులో కూడా అందరికీ పొంగల్కి హాలిడేస్ ఉంటాయి మ్యాక్సిమం. సో ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నాయి అనమాట. ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా చాలా ఫ్లోటింగ్ ఉన్నాయి. జనరల్గా తక్కువ రష్ ఉండే టెంపుల్స్ అన్నీ కూడా చాలా రష్ ఉన్నాయి. చాలాసేపు పట్టింది ప్రతి దగ్గర మాకు. అండ్ అక్కడ తర్వాత మేము ఏం చేసామంటే లంచ్కి వెళ్ళిపోయాము. లంచ్ చేసేసి నెక్స్ట్ కంచి వచ్చామన్నమాట. కంచి వచ్చి ఫస్ట్ మేము విష్ణు కంచికి వెళ్ళాం. అంటే బంగారు బల్లి, వెండి బల్లి అంటారు కదా, ఆ ఉండే టెంపుల్ అనమాట. విష్ణుమూర్తి ఉంటారు టెంపుల్లో. ఆ టెంపుల్కి వెళ్ళాము. అండ్ మనం ఇక్కడ తమిళనాడులో కానీ మేజర్ టెంపుల్స్లో మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రతి టెంపుల్ దగ్గర ఒకటి పారే నదన్నా ఉంటుంది, లేదా సముద్రం అన్నా ఉంటుంది, లేదంటే కోనేరు అన్న కంపల్సరీగా ఉంటుంది. ప్రతి టెంపుల్ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇదివరకటి రోజుల్లో అందరూ వీటిల్లో స్నానాలు చేసిన తర్వాత గుళ్ళోకి వెళ్ళేవారు. ఇప్పుడు అది కాలక్రమేణా తగ్గిపోయింది. బట్ వాటి ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. టెంపుల్కి వెళ్ళేటప్పుడు కనుక మనం స్నానం చేసి వెళ్తే ఆ విశిష్టత వేరు. కానీ అప్పట్లో ఏ టెక్నాలజీ లేకుండా ఎంత బాగా కట్టారో కదండి టెంపుల్స్. ఆ విగ్రహాలు చెక్కడం కానీ అంత ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంటుంది మన ఇండియన్ టెంపుల్స్లో. చాలామంది బయట వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకుని కూడా వెళ్తూ ఉంటారు. అండ్ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, కంచిలో ఫారినర్స్కి ఎలో లేదండి. ఓన్లీ ఇండియన్స్, హిందూస్కి మాత్రమే అలా ఉందంట. అక్కడ ఒక అతను ఫారినర్ వస్తే కూడా బయటికి పంపించారు. ఓన్లీ సర్టెన్ లిమిట్, అంటే మెయిన్ గడప వరకు మాత్రమే అలో చేశారు, లోపలికి అలో చేయలేదు. అండ్ ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంది. నేను అంతా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. కంచిలో ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడ టికెట్ అన్నది ఉండదండి. టికెట్ మాత్రం ఉండదు. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా లైన్లో నిలబడి వెళ్ళాల్సిందే. జనరల్గా అయితే కంచి చాలా ఫ్రీగా ఉంటుందని నాకు చాలామంది చెప్పారు. బట్ నేను వెళ్ళింది హాలిడే రోజు అవడం, అందులోనూ మేము పోస్ట్ లంచ్ కరెక్ట్గా లంచ్ అయిన తర్వాత గుడి ఓపెన్ చేసే టైంకే వెళ్ళాం. దాని మూలంగానో ఏమో కానీ ప్రతి దగ్గర మాకు రష్ ఉండింది. ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ అమ్మో విపరీతమైన జనాలు ఉన్నారు. యాక్చువల్గా మేము ఇక్కడ నుంచే బయలుదేరేటప్పుడే ఒక ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడుకుని బయలుదేరామన్నమాట. రోజ్ మిల్క్ తాగే మధ్యలో నీరసం వచ్చి, అయితే ట్రావెల్స్ వాళ్ళే మమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకున్నారు. అక్కడ నుంచి తిరుత్తని నుంచి కంచిలో 3 టెంపుల్స్ ఉంటాయి మెయిన్గా. విష్ణు కంచి ఆల్రెడీ మనం చూసింది. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోతున్న టెంపుల్ కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ అనమాట. దీన్నే ఇక్కడ అమ్మన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. మెయిన్ విష్ణు కంచి, శివ కంచి, అమ్మన్ టెంపుల్ కంచిలో చూడాల్సిన టెంపుల్స్. ఇంకా వేరే కొన్ని చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ 3 మేము కవర్ చేసాము. సో యాజ్ ఐ వాస్ టెల్లింగ్ యూ, మేము యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి
మళ్ళీ ఫ్లైట్ ఎక్కే వరకు మా 3 days ట్రావెల్ ఏదైతే ఉందో మొత్తం మాకు ఒక వెహికల్ మాట్లాడుకున్నాం అనమాట. అండ్ వాళ్ళు చాలా బాగా మమ్మల్ని అంటే ప్రతి టెంపుల్ దగ్గర కరెక్ట్గా ఎంట్రన్స్లో దింపేవాళ్ళు. మాదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తే వచ్చి పిక్ చేసుకునేవాళ్ళు. 3 days కంప్లీట్ మాతోనే ఉన్నారు డెడికేటెడ్గా. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కే మాకు వచ్చారు. ఇందులో మేజర్గా నేను ఒకళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ ట్రిప్ గురించి. ఏంటంటే నా కొలీగ్ ఒకళ్ళు ఉన్నారు, లోకేశ్వరి అని. ఆవిడ చాలా చాలా హెల్ప్ చేశారు నాకు ఈ ట్రిప్ మొత్తానికి. ప్రతి దగ్గర దర్శనాల దగ్గర నుంచి, రూమ్స్ దగ్గర నుంచి, ట్రావెల్ దగ్గర నుంచి. ఇంత వెహికల్ ఉండి ఇంత వెళ్తే అంత రష్ ఉన్నా కూడా మాకు అన్నీ అవ్వగలిగినాయి. లేదంటే చాలా అసలు అప్పటికే కార్లో వెళ్ళినా మేము చాలా టైర్డ్ అయిపోయాము. అదే కనుక ఈ బస్సులు ఇట్లా వెళ్ళాల్సి వచ్చినట్టయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఎందుకంటే 3 daysలోనే ఎక్కువ కవర్ చేసాం, చాలా వరకు కవర్ చేసాము. అట్ ద సేమ్ టైం ప్రతి టెంపుల్లో చాలా విపరీతమైన రష్ ఉంది. మేము కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ అక్కడ సేవ జరుగుతూ ఉంది. సో చాలా రష్ ఉంది క్యూ లైన్లో. ఈలోపు వేరే వాళ్ళని కనుక్కుంటే అది అయ్యాక ఫ్రీ అవుతుంది, గుడి చూడండి ఈలోపు అన్నారు. సో గుడి చుట్టూతా తిరుగుతూ ఉన్నాము. ప్లేస్ చాలా బాగుంది. వెనక కోనేరు ఉంది, అమ్మవారి టెంపుల్ వెనకాల ఎంత పీస్ఫుల్గా ఉందో. అక్కడ చాలాసేపు కూర్చున్నాం అనమాట. అమ్మవారి టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణం కూడా చేసాము. తిరుత్తని ఇంకా విష్ణు కంచి చూసేసి ఇప్పుడు శివ కంచికి వచ్చాము. ఇప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిద్దామని రికార్డ్ చేస్తున్నా, మీకు చూపిస్తామండి. వ్యూ చూడండి, ఇది టెంపుల్ మధ్యలో ఉన్న ఇదన్నమాట కోనేరు. వాటర్ ఇట్లా చుట్టూతా బాగుంది, బ్యూటిఫుల్ వ్యూ. ఇలా కూర్చోడానికి కూడా ఉంది పక్కనే. నైస్ వ్యూ కదా, చాలా బాగుంది. ఇవాళ చూసిన అన్ని టెంపుల్స్లో నాకు ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. అమ్మవారి దర్శనం చేసుకుని మేము బయటకు వచ్చేపాటికి కొంచెం చీకటి అయిపోయింది అనమాట. బయటికి రాగానే ఎప్పుడో చిన్నప్పుడు పెట్టించుకున్న దాన్ని స్కూల్కి వెళ్ళే టైంలో ఈ గోరింటాకు ఇది కనిపించింది. కనిపించగానే మా ఆయన వద్దంటున్నా కూడా పెట్టించుకున్నా. ఆయన వద్దన్నందుకు నేను పెట్టించుకున్నందుకు ఆ కలర్ నా డ్రెస్సుకి, నా హ్యాండ్ బ్యాగ్కి, నేను ఎక్కడెక్కడ టచ్ చేస్తే అక్కడక్కడ నా హ్యాండ్ ప్రింట్స్ అన్నీ పడ్డాయి అనమాట. తిట్టించుకుని కూడా కొన్ని చేస్తూ ఉంటాం, ఇట్లా రివర్స్ అవుతాయి మనకి. అండ్ ఇది వచ్చేసి శివకంచి. మేము శివకంచి వచ్చేపాటికి చాలా నైట్ అయిపోయింది. మేము ఇప్పుడు కాణిపాకంలో ఉన్నాము, నైటే వచ్చేసాము కాణిపాకం. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాం. దర్శనానికి వెళ్ళి వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే బాయ్. ఇప్పుడే కిందకు వచ్చాము మేము. వర్షం పడుతుంది ఇక్కడ ఆల్రెడీ. మాకు 10కే దర్శనం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 9:40 అయింది. 9:45 రిపోర్టింగ్ టైము. సన్న తుప్పరు పడుతుంది. యూ కెన్ సీ. సో కాణిపాకంలో మేము సామూహిక హోమానికి, గణపతి హోమానికి టికెట్స్ చేసుకున్నాం అనమాట ఆన్లైన్లో. ఇది సామూహికంగా కాకుండా మనం కూడా స్వయంగా చేసుకోవచ్చు. బట్ రోజుకి అవి లిమిటెడ్ టికెట్సే ఉంటాయి. 8 మెంబర్స్కో ఎంతమందికో ఇస్తారు. నాకు ఇట్లా ఆన్లైన్లో చేసుకోవచ్చు అని తెలుసుకునే టైంకి ఆల్రెడీ టికెట్స్ అయిపోయినాయి అనమాట. సో చేసుకోవడానికి అవ్వలేదు. బట్ ఇది కూడా లక్కీగా దొరికింది. దొరికినందుకు చాలా హ్యాపీ. పౌర్ణమి రోజు మేము అక్కడ గణపతి హోమము అది కూడా కాణిపాకంలో చేసుకోగలిగాము. నిజంగా చాలా 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 లక్కీ అనుకుంటాను. ఎవరు మనకు ఊరికే ఏది చెప్పరండి, ముఖ్యంగా దేవుడి విషయంలో. అనుకోకుండా మా కొలికి ఒక అతను ఇట్లా హోమం ఉంటుంది అని చెప్పి అన్నాడు. కరెక్ట్గా నేను బయలుదేరటానికి ఒకరోజు ముందు అలా అన్నాడు. నేను వెతికాను, దొరికింది, చేసుకున్నాను. నిజంగా అది గాడ్ బ్లెస్సింగే. మనం చేయాలనుకుంటే ఏది చేయలేము, గాడ్ బ్లెస్సింగ్ ఉంటేనే చేయగలము. ఈవెన్ ఈ తిరుపతి ట్రిప్ 2 years బ్యాక్ అవ్వాల్సింది. 2 years నుంచి మాకు అవ్వలేదు. అనుకోకుండా సడన్గా అసలు ప్లానింగే లేకుండా ఏదో ర్యాండమ్గా నేను ఆ రోజు టికెట్స్ రిలీజ్ అయ్యా అనగానే ట్రై చేశాను. దేవుడు నా మీద ఏదో జాలి తలిచి అవి వచ్చేటట్టు చేశారు, లేదంటే అది అయ్యేది కాదు. సో ఫైనల్గా కాణిపాకంలో హోమం ఫినిష్ చేసుకొని బయటకు వచ్చేసి మేము తిరుపతి రీచ్ అయిపోయామన్నమాట. తిరుపతిలో మాకు ఈవినింగ్ 4 o'clockకి దర్శనం అని చెప్పి మేము ముందుగానే బయలుదేరి వచ్చాము. ఇంకొక విషయం ఏంటంటే కాణిపాకం దగ్గర నుంచి తిరుపతి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా వర్షం పడుతూనే ఉందండి. తిరుపతి మేము ఎంటర్ అయిన దగ్గర నుంచి విపరీతమైన వర్షం. ఇట్లా కార్ దిగామో లేదో వర్షం. మా దర్శనానికి వెళ్ళే వరకు కూడా నైట్ 10:30, 10:40 వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. అసలు తిరుపతి అని కాదు, నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో అంత పొగ మంచి ఎక్కడ చూడలేదండి. అసలు ఎదురొచ్చే మనిషి ఫేస్ కూడా కనిపించట్లేదు. తిరుమలలో అంత దట్టమైన పొగ ఉండింది. మేము పైకి వెళ్ళే టైంకి ఫుల్ పొగ మంచు పట్టేసింది, విపరీతమైన వర్షము. అండ్ ఆల్సో మేము వెళ్ళే దారిలో ఒక ట్విస్ట్ కూడా జరిగింది. ఆ ట్విస్ట్ ఏంటో ముందు మీకు వీడియోలో చెప్తాను.
తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు తిరుపతికి ట్రైన్లో రావచ్చు. ట్రైన్ టికెట్ నార్మల్ నాన్ ఏసీ అయితే కనుక మీకు 350-400 అట్లా ఉంటుంది. ఏసీ అయితే కనుక మీకు 1200 అట్లా ఉంటుంది. అలా వచ్చేస్తే ఇక్కడ నుంచి మీకు కాణిపాకం, కాళహస్తి, కంచి, తిరుత్తని ప్రతి చోటకి బస్సెస్ ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు. కాణిపాకంలో మా హోమం అయ్యి మేము తిరుపతి రీచ్ అయ్యేపాటికి లంచ్ టైం అయింది. మళ్ళీ తిరుమల వెళ్ళేటప్పుడు కన్నా ముందు తినేసి వెళ్దాంలే, ఘాట్ రోడ్లోనే మనకి 1/2 అవర్ 40 మినిట్స్ పడుతుంది కదా అనుకున్నాం. అంటే అప్పటికే ఆల్రెడీ 2:30 అయింది. వర్షం స్టిల్ పడుతూనే ఉంది. కాణిపాకంలో స్టార్ట్ అయ్యాం, ఇప్పుడు తిరుపతికి వచ్చాం, స్టిల్ వర్షం పడుతూ ఉంది. సో లోపలికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసాము. వేరే దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ మేబీ ఫెస్టివల్ అనో తెలీదు, గుడికి వచ్చే భక్తులు ఏమో తెలియదు కానీ హోటల్స్ కూడా ఫుల్ రష్ ఉన్నాయి అన్నమాట. టేబుల్ ఇవ్వడానికి ఒక 10-15 మినిట్స్ తీసుకున్నారు ఇక్కడ కూడా. మేము ఇక్కడ ఓన్లీ సౌత్ ఇండియన్ థాలియే తిన్నామండి, ఇంకా వేరేం తినలేదు. ఓకే అంటే సూపర్ అని చెప్పలేను. మేబీ హైదరాబాద్ పీపుల్కి ఇంకెక్కడ ఫుడ్ నచ్చదేమో. హైదరాబాద్లో మనం ఎక్కడికి వెళ్ళినా ఏ వెరైటీ కావాలన్నా దొరుకుతుంది. అంటే నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, చైనీస్ ఏదైనా దొరుకుతుంది, టేస్ట్ ఉంటుంది. బట్ వేరే ప్లేసెస్లో నేను చాలా దగ్గర తిన్నాను ఈ 3-4 డేస్ జర్నీలో. ఎక్కడా కూడా నాకు ఆ టేస్టే రాలేదండి, ఏది నచ్చలేదు బేసిక్గా. ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో తినే వరకు కూడా ఫుడ్ సాటిస్ఫాక్షన్ అనేది లేదు ఆ 3 డేస్. బట్ మనం ఫుడ్ కోసం వెళ్ళలేదు అనుకోండి, ఏది చేయాలన్నా బాడీకి ముందు ఎనర్జీ రావాలంటే ఫుడ్ పడాలి కదా లోపల. సో ట్విస్ట్ అని చెప్పా కదా, అది ఇదే. ఇప్పుడు ఘాట్ రోడ్లో మేము బ్లాక్ అయిపోయాం. బస్సు ఏదో డివైడర్ని గుర్తింది అంటున్నారు, అది క్లియర్ చేస్తే కానీ మమ్మల్ని పంపించరు. చాలా వెహికల్స్ ఆగిపోయినాయి. ఆల్మోస్ట్ 1.5-2 కిలోమీటర్స్ వరకు వెహికల్స్ ఆగిపోయాయి. ఇప్పుడు క్రెయిన్ వస్తుందన్నారు. మరి మాకు దర్శనం 4 o'clockకి, ఇప్పుడు ఆల్రెడీ 3:15 అయింది. నార్మల్గా వెళ్ళాలంటేనే ఇంకా 1/2 అవర్ పడుతుంది. ఏమవుతూ 1 అవర్ పైనే పడుతుంది అంటే ఇంకా క్లియర్ చేయడానికి. ఇప్పుడు 1 అవర్ ఇక్కడ వెయిటింగ్ ఘాట్ రోడ్లో. బట్ కొంచెం పాజిటివ్ న్యూస్ ఏంటంటే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళకి కాల్ చేసి అడిగితే దర్శనము బిఫోర్ అయితే పంపించరు కానీ మీ టైం కన్నా కొంచెం లేట్ అయినా కూడా పంపిస్తారు అన్నారు. అండ్ ఆల్సో ఇది ఇష్యూ జరిగింది కాబట్టి రిక్వెస్ట్ చేసి వెళ్ళొచ్చు అంట. సో అదొకటి పాజిటివ్ న్యూస్. ఇంకా గంట పట్టొచ్చు అంటున్నారు, వెయిట్ చేస్తున్నాం. వర్షం కూడా పడుతుంది, చూద్దాం ఏమవుతుందో. ఇది అసలు నేను రికార్డ్ చేయకుండా రికార్డ్ అయిపోయిన వీడియో. మేము దిగేటప్పటికి వర్షం అని చెప్పా కదా, వెనకంతా ఫుల్ వర్షం పడుతుంది. నా చేతిలో ఒక బ్యాగ్ ఉంది, ఆయన చేతిలో ఒక బ్యాగ్ ఉంది. ఫోన్ టచ్ అయిపోయి ఆటోమేటిక్గా వీడియో అంతా రికార్డ్ అయిపోయింది అనమాట. అంత వర్షం అండి, అసలు ఇంక చెప్పలేము. అంత వర్షానికి వెళ్తే మా రూమ్ చూసిన తర్వాత నేను అన్నీ మర్చిపోయానండి. ఇదే మేము స్టే చేసింది. అండ్ మా రూమ్కి ఆపోజిట్లో ఏముందో మీకు ఇప్పుడు చూపించిపోతున్నాను. మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా గోపురం, అది శ్రీవారి గర్భాలయ గోపురం అండి. మాకు రూమ్ వచ్చింది మాడవీధుల్లోనే వచ్చింది. వెస్ట్ సైడ్ మాడవీధుల్లో మాకు రూమ్ దొరికింది అనమాట. నిన్న మేము వచ్చినప్పుడు క్లైమేట్ అస్సలు ఇట్లా లేదు, మొత్తం పొగ మంచు ఏం కనిపించట్లేదు. ఇప్పుడు కొంచెం క్లియర్ అయ్యి సన్ వచ్చాడు, కొంచెం బాగుంది ఇప్పుడు క్లైమేట్. సో మాడవీధుల్లోనే మా రూమ్ ఉందన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ రూమ్ దొరుకుతుందని, అనుకోకుండా అలా దొరికింది. దేవుడు బైక్ వచ్చేటప్పుడు చాలా పరీక్షలు పెట్టారండి. ఆ రోడ్ మధ్యలో ఆ బస్సు ఆగిపోవటం, మా దర్శనం టైం అయిపోవడం, అసలు దర్శనం జరుగుతుందో లేదో అనుకున్నాం. తీరా పైకి వచ్చేటప్పటికి ఫుల్ వర్షం. ఇన్ని జరిగినా కూడా ఫైనల్గా దర్శనం బాగా జరిగింది. అంటే చాలా రష్ ఉండింది, 3 hours పట్టింది దర్శనానికి. లైన్లో నడిచినంతసేపు ఎక్కువ లేదు, నడిచింది తక్కువే కానీ 2 hours కూర్చోబెట్టేశారు వెయిటింగ్. 2 hours తర్వాత క్యూ లైన్లోకి పంపించారు. అప్పుడు త్వరగానే అయిపోయింది. 20 minutesలో దేవుడిని చూసాము, 20-30 minutesలో దేవుడిని చూసేసాము. మళ్ళీ బయటకు వచ్చాము, స్వామి దర్శనం అయింది. ఆనంద నిలయం అని తిరుమలకి ఎందుకు పేరు అన్నది నాకు తెలియదు కానీ నిజంగా అక్కడికి వెళ్తే మనం వేరేవన్నీ మర్చిపోతాం. మన ఇంట్లో ఏం జరుగుతుంది, మన ఆఫీస్లో ఏం జరుగుతుంది, అసలు మన లైఫ్లో ఏం జరుగుతుంది, ఇవేం గుర్తురావు. స్వామిని చూసాము, హ్యాపీ, ఇంకంతే. అంతకుమించి ఏం లేదు. ఆయన్ని చూడాలి, చూసాము, ఆయన దర్శనమైంది, ఇది తప్ప ఇంకా వేరేవేమి మైండ్లోకి రావన్నమాట. ఇంకా ప్రతి గుడిలో వెళ్ళినప్పుడు దండం పెట్టుకుని నాకు ఏం కావాలి, నేను ఏం కోరుకుంటున్నానని అడగగలిగాను కానీ తిరుమలలో ఏంటోనండి, స్వామిని చూస్తే అలా నిలబడిపోయాను కానీ పలానాది అడగాలి స్వామిని అన్న ఆలోచన రాలేదు అసలు. అందులో ఒకటి లక్కీగా విషయం ఏంటంటే 3 lines ఉంటాయి లోపలికి వెళ్ళాక స్వామి దర్శనానికి.
అటు ఇటు లైన్స్కి ఏంటంటే పక్కన వాలంటీర్స్ ఉంటారు, లాగేస్తూ ఉంటారు కదా జరగమని. మధ్యలో లైన్కి లాగడానికి ఎవరు ఉండరు, అంటే వాళ్ళకి అందదు లాగడానికి. ఆ లైన్లో వెళ్ళాము. లక్కీగా అందులో వెళ్ళడం వల్ల ఏమో లోపల 2 నిమిషాలు అలా నిలబడగలిగామండి. లేదంటే వితిన్ 10 సెకండ్స్లో వాళ్ళు లాగేస్తారు, అంటే అందరికీ దర్శనం కావాలి కదా. బట్ 2 మినిట్స్ అట్లా నిలబడి స్వామిని పైనుంచి కింద వరకు తనివి తీరా చూసుకోగలిగాను. అదొకటి చాలా చాలా అదృష్టం అనిపించింది నాకు. అండ్ అందులో మేము వెళ్ళింది వైకుంఠ ద్వార దర్శనానికండి. వైకుంఠ ఏకాదశి అయిపోయినా మేము 3rd డేనో 4th డేనో వెళ్ళాం దర్శనానికి. సో 10 డేస్ ఉంది వైకుంఠ ద్వార దర్శనం. ఇది ఇయర్కి ఒకసారి మాత్రమే ఈ వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. వైకుంఠ ద్వార దర్శనం అంటే నాకు ఫస్ట్ ఏంటో తెలియలేదు. ఆ ద్వారం గుండా వెళ్ళి స్వామిని ఏమన్నా చూపిస్తారేమో అనుకున్నాను, కానీ అది కాదు. ఆ ద్వారం ఏంటంటే స్వామికి దగ్గరగా వెళ్ళగలిగే ద్వారం అనమాట. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే కరెక్ట్గా స్వామి గర్భగుడికి ఆపోజిట్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఒకటి స్వామివారిది మందిరం లాగా ఏర్పాటు చేశారు. ఓన్లీ ఫ్రూట్స్ ఫ్లవర్స్తోనే మొత్తం డెకరేషన్ అనమాట. ఎన్నో రకరకాల ఫ్రూట్స్ ఫ్లవర్స్తో బాగా డెకరేట్ చేశారు. అక్కడ వెంకటేశ్వర స్వామి అమ్మవారు కూర్చుని ఉన్నట్టు. స్వామి అంతరాలయ దర్శనానికి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనము 3 ద్వారాలు బయటే ఉండి దర్శనం చేసుకుంటాం కదా. కానీ ఈ వైకుంఠ ద్వార దర్శనం వల్ల ఏంటంటే మన స్వామి పక్క నుంచి వెళ్ళి వెనక నుంచి తిరిగి మళ్ళీ బయటకు వస్తాం అనమాట. అది అందులోకి వెళ్ళినప్పుడు నాకు అది తెలియలేదు. ఎంతసేపటికి ఇంకా మనకు స్వామిని చూపించట్లేదు ఏంటి, మళ్ళీ చూపిస్తారేమో అనుకుంటున్నాను. దర్శనం చేసేసుకున్నాకే వైకుంఠ ద్వారంలోకి వెళ్ళాం, కానీ అక్కడ కూడా స్వామిని చూడొచ్చేమో అన్న ధ్యాసలో ఉన్నాను తప్ప అది తెలియలేదన్నమాట. ఎవరైనా తెలియని వాళ్ళు నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని షేర్ చేస్తున్నాను. మీరు వెళ్ళేది స్వామి పక్క నుంచి వెళ్ళి వెనక నుంచి తిరిగి మళ్ళీ అటువైపు పక్క నుంచి బయటకు వస్తారనమాట. మొత్తం మీకు అసలు గోడ కూడా కనపడకుండా చాలా అందంగా అలంకరించేస్తారు ఫ్లవర్స్ అన్నిటితో. అసలు ఆ గోడని టచ్ చేయటం కూడా చాలా స్వామిని అంత దగ్గరగా వెళ్ళి స్వామిని స్పృశించినట్టే కదా, అలాంటి ఒక ఫీలింగ్ అనమాట. ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను తిరుమల వెళ్ళాను. బట్ చాలా గ్రేట్ ఫీలింగ్ అండి. ఇంకా అసలు మాటలో చెప్పలేము, ఎవరికి వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది అంతే. ఇంకా తిరుమలలో ఆ వైబ్రేషన్స్ అన్నవి. సో తిరుమల దర్శనం అయిపోయి ప్రసాదం అన్నీ తీసేసుకుని మేము రూమ్ చెక్అవుట్ చేసేసి కొండ దిగేసాము. నేను కొండ మీద రామాయణం చదవడం స్టార్ట్ చేయాలని చెప్పి బుక్ కొనుక్కున్నాను. ఏదో ఒక 2-3 పేజెస్ చదివాను, కానీ ఎక్కువ చదవలేకపోయాను. బట్ అట్లీస్ట్ స్టార్ట్ అయితే చేశాను కదా, అదొక సాటిస్ఫాక్షన్. అక్కడ నుంచి మేము శ్రీనివాస మంగాపురం, అలివేలు మంగాపురం దర్శనానికి వెళ్ళాము. కానీ అక్కడ ఫోన్స్ ఎక్కడ అలౌడ్ లేదు. అండ్ ఆల్సో నేను చాలా టైర్డ్ అయిపోయి ఉండడం వల్ల నేనేం వీడియోస్ రికార్డ్ చేయలేదు. దర్శనాలు అయిపోయాక లాస్ట్లో కాళహస్తి వెళ్ళాలంటారు కదా, సో కాళహస్తి దర్శనం కూడా చేసుకుని వచ్చాను. తిరుపతి ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాము. ఫ్లైట్కి ఇంకా చాలా టైం ఉంది. మేము 2 hours బిఫోరే వచ్చాము. చెక్ ఇన్ అయిపోయి పైకి వచ్చేసాము. వెయిట్ చేస్తున్నాం, ఇంకా ఫ్లైట్ రాలేదు. ఈరోజు కాళహస్తి, అలివేలు మంగాపురం, శ్రీనివాస మంగాపురం చూసాము. కానీ అక్కడ వ్లాగ్ అంత ఏం షూట్ చేయలేదు, ఫోన్స్ నాట్ అలౌడ్ ఉండింది. అండ్ నిన్న వర్షం బాగా పడి దర్శనానికి వెళ్ళి వచ్చేటప్పటికే మాకు 10:35 ఎంత అయింది. సరైన ఫుడ్ కూడా దొరకలేదు ఆ టైంకి ఇంకా. సో బాగా టైర్డ్ అయిపోయాము. ఇంక ఇవాళ ఫోన్స్ కూడా ఎక్కువ ఛార్జింగ్ లేకపోవడం వల్ల ఎక్కువ వ్లాగ్స్ అవి షూట్ చేయలేదు. కాళహస్తిలో కూడా చాలా బాగా జరిగిందండి దర్శనం. అన్ని టెంపుల్స్లో తిరుమల తర్వాత నాకు కాళహస్తిలోనే చాలా సాటిస్ఫాక్షన్గా జరిగింది దర్శనము. పూజ కూడా చేయించుకున్నాము, అంతా మంచిగా జరిగింది. సో ఫైనల్గా మేము హైదరాబాద్ రీచ్ అయిపోయాం అనమాట. అండ్ ఇది క్రిస్మస్కి పెట్టిన సెటప్ అనుకుంటే ఇంకా అట్లానే ఉంచారు. అలా జరిగిందండి మా ట్రిప్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.